అంతే కదా. అప్పుడు కన్వర్జేషన్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఎల్ఆర్ఎస్ కట్టుకోవచ్చు, ఇంకా వాళ్ళ ఇష్టం ఏదైనా ప్లాటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నియరెస్ట్లో మాడుగులో ఉంది, ఇటు నియరెస్ట్లో మాల్ ఉంది. అద్భుతమైంది. అంటే RRR లోపల ఉన్నాం, 4 సిటీ లోపల ఉన్నాం మనం. చూడండి వ్యూ కూడా చూడండి. ప్రపోజల్ హెచ్ఎండి అనుకుంటా సార్, ఇటు దగ్గర హెచ్ఎండి వస్తుంది. హెచ్ఎండి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. మొన్న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పమని అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు. సో ఇది హెచ్ఎంటీ ప్రిన్సిపల్స్కి వచ్చి 4 సిటీలోకి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఫామ్ ల్యాండ్. దీన్ని తీసుకొని 242 గజాలు మనలో ఉంచి వదిలిపెట్టిన మొక్కలు పెరుగుతుంటాయి, భూమి వాల్యూ పెరుగుతుంది. మొక్కలు పెరుగుతాయి, భూమి వాల్యూ పెరుగుతుంది. అట్లా మనం మెయిన్ రోడ్డుకి నేషనల్ హైవేకి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, పెద్ద దూరం లేవు. RRR పక్కన ఉన్నాం, 4 సిటీలో ఉన్నాం. అట్లా మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి చూపించి ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీరు ఇంకో విషయం చూడండి, ఇక్కడ ఫామ్ ల్యాండ్లలో నీరు వసతి బాగా ఉండాలి, రోడ్డు కనెక్టివిటీ ఉండాలి, అవునా లేదా? రోడ్డు కనెక్టివిటీ బాగుంది, లొకేషన్ బాగుంది, ల్యాండ్ బాగుంది. చూడండి ఎంత మంచి ల్యాండ్ ఉందో, బంగారం లాంటి ల్యాండ్ అది. లొకేషన్ బాగుంది, ల్యాండ్ బాగుంది, లీగాలిటీ బాగుంది, అన్నీ బాగుంది. అన్నిటికి మించి వాటర్ చూడండి, అంత పచ్చదనం, చుట్టూ పచ్చదనమే, చుట్టూ పచ్చదనమే. బోర్ ఉంది, ఇంకా మనకు అద్భుతమైన బోర్. ఇప్పుడు అది మన దాంట్లో, మా సైడ్ మన 11 ఎకరాలలో ఇప్పుడు 4 ఎకరాలు ఇస్తున్నాం. ఇంకా మిగతా 7 ఎకరాలు స్విమ్మింగ్ పూల్ ఇందులోనే ఇస్తాడు. ఇప్పుడు ఈ 58 కంప్లీట్ చేసుకుని మళ్ళీ అలాగే వెళ్ళిపోతాం. ఈ ముక్క అయిపోయినా ఆ ముక్క అట్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం మరి కూడా దగ్గరికి వెళ్ళిపోతాం. అట్లా